హే హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నానే. వెల్కమ్ బ్యాక్ నల్లం బ్లాగ్ ఛానల్. సో ఇది మనం సెకండ్ వీడియో అనమాట. బైక్ అయితే తీస్తుండేది. సో ఫస్ట్ అయితే బైక్ డెలివరీ అయితే పెట్టాం కదా, దానికైతే మంచి రెస్పాండ్ అయితే వచ్చింది. వ్యూస్ కూడా ఒక 2.6 అరౌండ్ 2K దాటింది అనమాట, పెట్టిన 1 డే బిఫోర్లోనే. సో ఇప్పుడైతే మనమైతే బైక్ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. బైక్ తీసుకొని అయితే ఒక 10 days అయితే అవుతుంది. సో డ్యూ టు హెవీ రెయిన్ వల్ల, అంటే రెయిన్ పడుతుంది ప్లస్ ఏంటంటే కొంచెం పని మీద నేనైతే తెలియదు. ఇప్పుడైతే బైక్ తీసుకొని ఇన్ని డేస్ తర్వాత అయితే ఇప్పుడు తీస్తున్నాను. సో బైక్ రివ్యూ అయితే ఇస్తాను, చూసేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, ఇదే అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 కామెట్ వైట్ కలర్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నేను దీంట్లో ఏమేమి యాక్సెసరీస్ అయితే యాడ్ చేశాను ఫస్ట్ అవి చూపిస్తాను, ప్లస్ దాని రేట్ అయితే చెప్తాను. ఈ పక్క ఒక చిన్న క్రాక్ అయితే పడింది. ఇది క్రాక్ అయితే కాదు, ఇది పెయింట్ అయింది. సో ఇదైతే హ్యాండిల్ గార్డ్స్ అనమాట. ఇదైతే అరౌండ్ నాకు 4500 అయితే పడ్డాయి. ఇంకోటేంటంటే ఇది రేడియేటర్. సో ఇదేంటంటే ఇంజన్లో హీట్ అయినప్పుడు దీని ద్వారా బయటకు వస్తుంది అనమాట ఎయిర్ అనేది. సో ఇదైతే ఒక 2000 అయితే పడింది. ఇది ఉంది కదా, దీని పేరు అయితే మనకు తెలియదు. ఇది మోటో టార్క్ నుంచి అయితే తెప్పించాను. ఒక 2700 అయితే పడింది. మామూలుగా కంపెనీలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ ఉంది, కానీ అదైతే అరౌండ్ 10,000 దానికి దగ్గర అయితే ఉన్నింది. సో ఇదైతే బంపర్ గార్డ్స్ అనమాట. ఇది ఒక 4400 అయితే పడింది. ఇంకా ఇది వేయించాను, ఇది కూడా మోటో టార్క్ వాళ్ళదే. నెక్స్ట్ ఏముంది బా, అంతేలేండి. యాక్సెసరీస్ అయితే అదే. సో ఇదైతే మనం కలర్ చూసుకుంటే కొంచెం ఏదన్నా ఎవరన్నా చూసినప్పుడు ప్లస్ లైటింగ్లో అయితే కొంచెం మంచిగా అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. సో డిజైన్ కూడా కొంచెం మంచి అయితే అవుట్డోర్ లుక్ అయితే ఇస్తుంది అనమాట. మరి చూసుకుంటే ఇదైతే నా డిస్క్. సో నేనైతే ఒకటి ట్యూబ్లెస్ కన్వెన్షన్ అయితే చేయించాను అనమాట. నాకు బైక్ అయితే అరౌండ్ ఒక దగ్గర 4 lakhs అయితే పడింది అనమాట, వితౌట్ యాక్సెసరీస్ అనమాట. ఫ్రంట్కి వస్తే ఇది మౌంట్ అయితే యాడ్ చేయించాను. ఇది అరౌండ్ ఒక 600-700 అయితే పడింది. సో మెయిన్ మీటర్లోకి వస్తే ఆన్ అయితే చేసి చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే దీనికి ఆల్రెడీ పీపీఎఫ్ కూడా చేయించాను. పీపీఎఫ్ ఒక 9000 అయితే పడింది అనమాట. మొత్తం ఇక్కడ ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఇక్కడ కూడా అయితే చేయించాను. సో ఇది ట్యూబ్లెస్ కన్వెన్షన్ అయితే ఇదండి. వీల్స్ అయితే చూడండి, స్పోక్ వీల్స్ ఇట్లా ఎడ్జ్ టు ఎడ్జ్ అయితే వస్తాయి అన్నమాట. సో అదైతే కొంచెం మంచి అవుటర్ లుక్ కూడా అయితే బాగుంది. ఇంకోటి ఏంటంటే వీల్స్ ఇట్లా తిరిగేటప్పుడు ఇట్ట కొంచెం ఒక డిజైన్ అయితే చూపిస్తుంది అనమాట మనకు. సో అదైతే మంచి లుక్ అయితే ఉంది. ఇది ఇంకా సైడ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. 2 ఇండికేటర్స్ ఆన్ అయ్యేది, ఫ్రంట్ బ్యాక్. ఇంకోటి ఏంటంటే మనకు ఈ లైటింగ్ అయితే నైట్ అయితే అస్సలు సరిపోవడం లేదు. మామూలుగా ఇది చూసాను, ఒకటి మంచి డిజైన్ ఇట్టొచ్చి మళ్ళీ రౌండ్ వచ్చి ఇటు వస్తుంది. ఇది ఒక డ్యూయల్ కలర్స్ అనమాట. ఒక 12,000 అయితే పడుతుంది. సో అది వేస్తాను దాన్ని. ఇంకా మీటర్లోకి వస్తే చాలా ఇప్పుడు ఫస్ట్ కాబట్టి కొంచెం చాలా దారుణంగా అయితే ఇస్తుంది. అరౌండ్ ఇప్పుడు ఒక 15 to 20 అయితే ఇస్తుంది మైలేజ్. ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత కొంచెం బెటర్గా ఇస్తుంది. లేదంటే దానికి ముందు నాకు తెలిసి 10-15 అంతే, అంతకు మించి అయితే అసలు రాలేదు. కొంచెం ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 20 పైన ఇస్తుంది అనుకుంటున్నాను నేనైతే. మైలేజ్ టెస్ట్ అయితే కూడా చేద్దాం మనము. మీటర్లో ఏమన్నా సెట్టింగ్స్ అవి ఓపెన్ చేయాలంటే ఇక్కడైతే మనకు జాస్టిక్ ఇచ్చారు చూడండి. ఈ జాస్టిక్ ద్వారా మనం అయితే కంట్రోల్ చేయాలా. ఏం లేదు, జస్ట్ ఇట్లా రైట్ కంటే నేను ఇక్కడ చూపిస్తాను ఏమేమి ఉన్నాయనేది. ఇంకా ట్రిప్ 1, ట్రిప్ 2 ఇక్కడైతే చూపిస్తుంది టోటల్ కిలోమీటర్స్. దీనిలో అయితే ఇంకొక డిస్ప్లే కూడా ఉంది. ఇది మాన్యువల్ బటన్, దీన్ని క్లిక్ చేసి పట్టుకుంటే మారుతుంది. ఇది ఇంకొక డిస్ప్లే అనమాట. దీనిలో అయితే మొత్తం పిన్ టు పిన్ ఇక్కడైతే చూపిస్తుంది. ఇంకా పెట్రోలింగ్ ఇక్కడ చూపిస్తాను, ఇంకా ఇక్కడ ఆర్పిఎం. సో ఇప్పుడైతే
జాస్టిక్ ఉంది కదా, ఈ జాస్టిక్ నుంచి హోమ్ బటన్ ఉంది కదా, అక్కడ హోమ్ అని చూపిస్తుంది. దాన్ని పైకి చూడండి, హోమ్ బటన్ చూపిస్తే ఇటు పైకి అన్నామనుకోండి ఈ సెట్టింగ్స్ అయితే వస్తాయి. ఇంకా అపియరెన్స్, ట్రిప్ పర్ఫార్మెన్స్, ఇంకా మై వెహికల్, సిస్టము, ఇన్ఫర్మేషన్, నా ఫేవరెట్స్. సో సిస్టంలోకి అయితే వెళ్దాము. ఇంకా క్లాక్, ఇంకా స్పీడ్, డిస్టెన్స్, ఫ్యూయల్ కన్జంప్షన్, ఎంత ఫ్యూయల్ అవుతుంది, ఇంకా టెంపరేచర్, ఇంకా అది అనమాట. ఒకవేళ దీంట్లోంచి బ్యాక్కి రావాలనుకోండి, ఇక్కడ హోమ్ బటన్ ఉంది, జస్ట్ ఇది ఒక క్లిక్ ఇస్తే వెనక్కి వచ్చేస్తుంది. ఇంకా మై వెహికల్ ఒకసారి అది చూపిస్తాను. ఇంకా ట్రిప్ ఇంకా 0 చేయడము, అట్లా ట్రిప్ సెట్ చేసుకోవడం అంతే అనమాట. నా సర్వీస్ డ్యూ కూడా ఉంది. అంటే ఇప్పుడు 500 కిలోమీటర్స్ ఉంది కదా, దాని తర్వాత ఎన్ని కిలోమీటర్స్ అని తిప్పితే ఒక సర్వీస్ ఓవర్ డ్యూ అని అయితే చూపిస్తుంది మనకైతే. ఇప్పుడైతే మనం అయితే ఆన్ చేద్దాము. మామూలుగా ఇది ఈ డిస్ప్లే అయితే ఏం అంత బాగాలేదు, కొంచెం ఇదే బాగుంది. మొత్తం కొంచెం పెద్ద పెద్ద గాని వస్తున్నాయి కదా. సో ఆన్ అయితే చేద్దాం. సో సౌండ్ అయితే ఒకసారి వినండి. సో ఇది అనమాట దీని సౌండ్ అయితే. ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ వీల్ కొంచెం చిన్నగానే ఉంది, బ్యాక్ వీల్ అయితే చూడండి మీరే ఎంత సైజ్ అయితే ఉందో, చాలా అయితే పెద్దగా ఉంది. సో దీని సైజ్ అయితే 140/80 అనమాట, R17. నా ఫ్రంట్ అయితే నాకు తెలిసి తక్కువే ఉంటుంది, ఫ్రంట్ 90/90. ఓకే, ఫుడ్ పెట్టుకునే దానికైతే కొంచెం ఇటు చూడండి ఎంత గ్రిప్ అయితే ఇచ్చాడు. అడ్వెంచర్ వెహికల్ కదా, ఇక్కడ కూడా అయితే చెప్పులు లేకుండా అయితే మనం అయితే నడపలేము, దీన్ని గుచ్చుకుంటూ ఉంటాయి. ఈ పక్క ఆ పక్క సేమ్ అయితే ఇచ్చాడు. మనకు నెంబర్ ప్లేట్ అయితే వచ్చింది, కానీ ఇంకా షోరూంలోకి రాలేదు. అదైతే ఆర్డర్ ఇచ్చాను, ఒక 2 డేస్లో వస్తుందని అయితే చెప్పాడు. బ్యాక్ సైడ్ అయితే మ్యాక్స్ 7 kgs అనమాట లోడ్. ఇంకా మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, వెయిట్ అయితే భరిస్తుంది అండి. ఇంకా సస్పెన్షన్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకోండి, మనం ఎగిరిచ్చినా వెనకల వాళ్ళు ఇటు స్లోగా ఇటు కూర్చుంటారు. అంత మంచి సస్పెన్షన్ అయితే ఇచ్చారనమాట. చూడండి వెహికల్ అయితే అసలు చాలా పొడుగ్గా అయితే ఉంటుంది. అయితే ఫోటో అయితే కూడా క్లిక్ చేశాను. చూడండి ఎంత సైజు ఉందో, ఇక్కడి నుంచి అక్కడి వరకు ఎంత లెంత్గా ఉందో చూడండి. గేర్స్ కూడా అయితే ఒక 6 గేర్స్, మ్యాక్సిమం ఒక థర్డ్ గేర్లోనే ఒక 100 అయితే టచ్ అవుతుంది, థర్డ్లో 4థ్లో. మీకు చెప్పడం అయితే మర్చిపోయాను, ఇది కూడా అయితే వేయించాను. ఇది కూడా ఒక 600 అయితే పడింది. బైక్ అయితే చెప్తున్నాను కదా, హ్యాండిల్ గార్డ్స్ వేపిస్తేనే కొంచెం మంచి లుక్ అయితే వచ్చింది. హ్యాండిల్ గార్డ్స్ లేకుండా అసలు ఏమైతే అంత లుక్ లేదు. ప్లస్ అడ్వెంచర్ వెహికల్ అని అసలు అర్థం కాలేదు. చూడండి, ఇది వేయించిన తర్వాత కొంచెం యాక్సరీస్ వేయించిన తర్వాతనే కొంచెం లుక్ అయితే కానొస్తుంది. ఇంకా మామూలుగా స్పీడ్ అయితే వెళ్తే మాత్రము చూడండి, మామూలుగా నేను రెయిన్లో కూడా అయితే రైడ్ చేశాను. ఇట్ట ముందర నుంచి ఇటు వస్తుంది వాటర్, ఇట్ట పడి ఈడంతా మొత్తం వాటరే, అంటే వాటర్ అది మట్టి ఉంటుంది కదా, అదంతా ఇక్కడైతే పడింది అనమాట. సో ఇక్కడ నుంచి లేసి మరి ఇక్కడ పడి విండ్షీల్డ్ మీద పడి మళ్ళీ బ్యాక్ సైడ్ మన ముఖం మీద కూడా పడుతుంది, అంత అయితే ఉంది. కొంచెం స్పీడ్ అయితే వెళ్తే బురదలో అట్ట ఏమైనా. ఇంకొకటి చెప్పడం అయితే మర్చిపోయాను, మనం సీట్ హైట్ లో కూడా అయితే చేయొచ్చు. సో మా ఫ్రెండ్ అయితే అక్కడ కూర్చొని అయితే ఉన్నాడు, నేనైతే నా మొబైల్ నేను పట్టుకొని తీయలేను కదా, సో ఈజీ అయితే అడ్జస్ట్ చేయడం. నేనైతే ఒక షార్ట్ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను సీట్ ఎట్ అడ్జస్ట్ చేయాలా. సో దీనిలో అయితే మ్యాప్స్ కూడా అయితే పెట్టుకోవచ్చు. మొత్తం అయితే ఒక షార్ట్ రూపంలో మీకైతే అందిస్తాను. ఇంతే అనమాట. ఇదైతే నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరౌండ్ 2.3K దగ్గర అయితే ఉన్నాము.